నమస్కారం ఫ్రెండ్స్. ముంబై రియల్ ఎస్టేట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కన్నా మెచ్యూర్ మార్కెట్. మెచ్యూర్ మార్కెట్ ఎందుకు అంటున్నా అంటే అక్కడ సెగ్మెంట్ వైజ్ ప్రైజింగ్ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది వెన్ యూ కంపేర్ ఇట్ టు హైదరాబాద్. లిమిటెడ్ ల్యాండ్ మాస్ ఉన్న ఏరియాలో కట్టుదిట్టంగా మాఫియాల మధ్యలో ఈ కన్స్ట్రక్షన్స్ చట్టబద్ధంగా కొనసాగటం అంత ఆషామాషి వ్యవహారం కాదు. When you compare it to Hyderabad, Mumbai is much more mature and price-wise sensible market. Price-wise sensible market. Mumbai, Gurgaon markets హైదరాబాద్కి ఒక అడ్వాన్స్ హెచ్చరిక ఇచ్చే మార్కెట్స్. ఇక్కడ జరిగే తంతులు మన హైదరాబాద్ మార్కెట్కి ఒక లైట్ హౌస్ లాంటివి. అంటే ఇక్కడ ఉన్న ఇండికేటర్స్ని అబ్జర్వ్ చేసి రాబోయే ట్రెండ్ని మనం ఈజీగా పసిగట్టచ్చు. ముంబై ఈజ్ ఫేసింగ్ ఎ క్రైసిస్ which Hyderabad will see later in a much more magnified స్టేట్లో మనకు హైదరాబాద్లో కనిపిస్తుంది. గత 3 ఏళ్లుగా మీ అందరినీ ఒక క్రిటికల్ క్వశ్చన్ నేను ఎప్పుడు అడుగుతుంటా. రాళ్ళు గుట్టలు నీటి చుక్కలేని ప్రాంతాన్ని ఒక రెసిడెన్షియల్ జోన్గా డెవలప్ చేసి లక్షలాది మందిని దాంట్లో ఇరికిచ్చి అది ఒక కమర్షియల్ హబ్గా చిత్రీకరించి దాని చుట్టుముట్టు హౌసింగ్ ప్రాజెక్ట్స్ కట్టి హైదరాబాదు తప్పు చెయ్యలేదా? నేను ఇది 3 years నుంచి ఈ ప్రశ్న వేస్తున్నా. హైదరాబాద్ చుట్టుముట్టు నీటి ఎద్దడి లేని ప్రాంతాలు లక్షల ఎకరాలున్న ఈ వెస్ట్ హైదరాబాద్ లాంటి రాకీ ఏరియాని బయాస్డ్గా ప్రమోట్ చేసి అక్కడ ఐటీ హబ్ అని నామకరణం చేసి చీప్ ల్యాండ్స్ని మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఏరియాస్గా పట్టుబట్టి డెవలప్ చేసి తప్పు చేయలేదా? మనం ఇప్పటివరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని తన అంటే సెన్స్లోకి తేవడానికి వేలాది వీడియోస్ మనం వేస్తూనే ఉన్నాం. దీనివల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొంత సెన్సిబుల్గా మారింది. చాలామందికి మన తెలుగు ఛానల్ కనుక నార్త్ ఇండియా వాళ్లకు ఇతర రాష్ట్రాల వాళ్ళకు ఇది చేరుతలేదేమో కానీ మన తెలుగు రాష్ట్రాల వాళ్లకు, ఇరు రాష్ట్రాల వాళ్లకు, ఎన్ఆర్ఐలకు మన ఛానల్ సుపరిచితం. నా థింక్ ఏమంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి. తెలుగు భాషలో ఇంత క్లియర్గా మీ అందరినీ స్పష్టంగా హెచ్చరిస్తున్న చాలామంది ఈ ఊబిలో ఇరుక్కుపోతూ ఉన్నారు. ఇది సూచనీయం. మీరే ఇమాజిన్ చేయండి, నీళ్లు లేని చోట 2.5-3 కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ కొనడం,
మీ గేటెడ్ హైరైజ్లో సుమారు 10,000 మంది ఒకే చోట ఉండటం, దానివల్ల న్యాచురల్ రిసోర్స్పై భారీగా ఒత్తిడి పెరగడం. ఇది మనము 6వ క్లాస్లో 3వ క్లాస్ నుంచి 7వ క్లాస్ లోపు వాటర్ శానిటేషను అంటే వాటర్ సైకిల్ ఇవన్నీ మనము చిన్నప్పుడు చదువుకున్నాం. నేనేమంటా 3వ క్లాస్ నుంచి 6వ క్లాస్ 7వ క్లాస్ లోపు చదువుకున్న విషయాలను మనము ఎందుకు విస్మరిస్తున్నాం? అసలు వాటర్ టేబుల్ అంటే ఏంది, వాటర్ రిసోర్సెస్ అంటే మీ స్ట్రీమ్స్ అంటే మీ లేక్స్ అంటే మీ ఒక మాన్సూన్ మిస్ అయితే ఒక ఏరియా పరిస్థితి ఏమి, ఇలాంటి విషయాలు మనము చిన్నప్పుడే ప్రైమరీ అప్పర్ ప్రైమరీలోనే అందరం చదువుకున్నాం. వీఆర్ ఆల్ సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, సమ్ ఆర్ ఈవెన్ ఎన్ఆర్ఐస్. అయితే మనము ఎంత మొత్తుకున్నా ఈ హైటెక్ సిటీ లేదా ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, ఈ ఏరియాసు, కోకాపేటు అంటే ఎప్పుడు ఇదే ఇక్కడ డెవలప్మెంటు రేట్స్. అసలు ఇది హ్యూమన్స్ ఉండగలిగే ఒక ఏరియానా? హైదరాబాద్ చుట్టుముట్టు లక్షల ఎకరాలు నీటి సంపదతో కళకళలాడుతుంటే మీరు ఈ గుట్ట ప్రాంతాలను ఎందుకు ఎంచుకున్నారు? వీళ్ళు ఎంచుకుంటే మనం తల వంచవలసిందేనా? నా ప్రశ్న చూడండి, మీరు ఎంచుకున్న ఏరియా కోసం మేము తల వంచవలసిందేనా? చినుకు పడితే చిత్తడి, చినుకు పడకుంటే వేల లక్షల ట్యాంకర్లు సేవల్లోకి తీసుకురావడం, దీన్ని అల్ట్రా ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్ అని పిలవడం, ఇది ఎంతవరకు కరెక్ట్? నేను లాజికలీ మాట్లాడుతున్నా. ఆ వెధవలు ఎట్లా మార్కెటింగ్ చేస్తారు, మీరు సన్నాసుల్లాగా వాళ్ళ మాటలు ఎట్లుంటారు అనేది దట్ ఈస్ అన్ఎండింగ్ రిమార్క్ అండ్ క్వశ్చన్ which society will not answer because they are already trapped. ఈ మోసాలకి బలైపోయారు, ఒక ఇల్లిటరేట్స్ కూడా బలిగారు. ఆ విధంగా మన రియల్ ఎస్టేట్ మార్కెట్లో వీళ్ళంతా బలైపోయారు. ఎన్ఆర్ఐస్, సిఇఓలు, సిఏలు, ఎంటెక్, బీటెక్ చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద పదవులలో ఉండేటోళ్ళు మొత్తం అక్కడిక్కడ లేకుండా అందరు బుక్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఒప్పుకుంటే పరువు పోతుంది. అంటే బేసిక్ థింగ్స్ అబ్జర్వ్ చేయకుండా మనం ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, వాడు చదువు వచ్చి రాని ఒక ఎగ్జిక్యూటివ్ టై కట్టుకొని నీకు రాని ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు ట్రాప్ అయిపోయినావంటే అది ఒప్పుకోవడానికి వాళ్ళ మనస్సాక్షి అంటే అంగీకరించాలి. కనుకనే ఇంకా రియల్ ఎస్టేట్ ఏదో బాగానే ఉన్నట్టుంది అనే భ్రమలో చాలామంది ఉన్నారు. కానీ నేను చెప్తున్నా, నేను మీకు ఒక ఫిగర్ చెప్పిన 3.5 lakh ఇన్ వెస్ట్ హైదరాబాద్. ఓవరాల్ హైదరాబాద్లో 5 lakh ప్లస్ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయని. ఇప్పుడు ఛానల్స్ అన్నీ పాకుకుంటూ ఏడ్చుకుంటూ గింజుకుంటూ 1,50,000కు వచ్చి చేరినాయి. మొన్నటి వరకు 8-10 వేల ఫ్లాట్లు అన్నారు, అయినాక 60 అన్నారు, అయినాక 80 అన్నారు, ఇప్పుడు 1,50,000 అన్నారు. ఇప్పుడు రీసెంట్గా చూడండి, కొన్ని ఛానల్స్ వాళ్ళు 3 లక్షలు 3.5 లక్షలు దాటేసింది. అంటే మన ఛానల్ 2 years 3 years బ్యాక్ ఈ బెంచ్ మార్క్ పెట్టింది. ఎవరు ఒప్పుకుంటలేరు. అయినా నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, ఎవడు ఒప్పుకుంటలేడు, ప్రతి వీడియోలో చెప్తున్నా. ఎందుకంటే నా సమాచారం అంత గట్టిది, దృఢమైనది. 3.5 లక్షల ఫ్లాట్లు వెస్ట్ హైదరాబాద్లో ఖాళీగా ఉన్నాయి. నేను ఇది గత 2.5-3 ఏళ్ళుగా చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు గింజుకుంటూ ఏడ్చుకుంటూ 3.5 లక్షలకు వచ్చేది.
ఎందుకంటే నేనేం చెప్తున్నా అంటే దీనికైనా ఘోరంగా ఉంది స్థితి. నేను 3.5 lakhs మోడరేట్గా ఖాళీ ఉన్న ఫ్లాట్స్ గురించి చెప్పిన. అండర్ కన్స్ట్రక్షన్, ప్రాబ్లమెటిక్ ల్యాండ్స్, ప్రాబ్లమెటిక్ ప్రాపర్టీస్ గురించి నేను ఇంకా డిస్కస్ చేయలేదు. నేను అప్రాక్సిమేట్గా 5 lakh ప్లస్ అని హైదరాబాద్ చెప్తున్నా, ఇంకా ఎక్కువ ఉంటాయి. నేను 6 monthsలో చాలా దారుణమైన స్థితులు చూస్తారు. నెక్స్ట్ 3, 4, 5 years వరకు యూ షుడ్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ ప్రాపర్టీస్ బికాస్ దే ఆర్ ఓవర్ ప్రైస్డ్ అనడం మీరు స్లోగా ఈ 6 monthsలో అందరూ ఏడ్చుకుంటూ వస్తారు. ఈవెన్ బిల్డర్లు కూడా ఏడుస్తారు. నేను చెప్పిందే శాసనం. అంటే మీకు నేను అరగంట అనిపిస్తుంటాడు, ఏమి వీడు ఇంత గర్వమా వాడికి అని. గర్వం వెనుక పక్కా డీటెయిల్ ఉంది నా దగ్గర. ఛానల్ కనుక నేనేం సర్వీసెస్ లేవు, నేనేం సర్వీస్ ప్రొవైడ్ చేస్తలేను, కానీ నేను నంబర్ చెప్తలేను, నేను ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని ఏం చెప్తలేను. పక్కా నంబర్స్ ఉన్నాయి నా దగ్గర. అందుకోసం జంకకుండా 3.5 లక్షలకు నేను లైన్ వేసుకొచ్చున్నా. ఎవడు ఏమైనా కొట్టుకోనండి. వాడు 80,000 అన్నాడు, 6 months ఇన్వెంటరీ అన్నాడు. హైదరాబాద్లో 100 years ఇన్వెంటరీ ఉంది. 100 ఏళ్ల వరకు ఒక్క ఫ్లాట్ కట్టకుండా ఇదే రేట్లో గ్రో కావాలి. ఫాస్ట్గా గ్రో అయితే ఒక 50 years, 60 yearsలో ఈ ఫ్లాట్స్ అన్ని అమ్ముడుపోతాయి. ఇప్పుడున్న పేసులో 5% గ్రోత్, 5% సేల్స్తో పోతున్నారో, ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏ స్పీడ్తో జరుగుతుందో అట్లా చేస్తే ఈ ఫ్లాట్స్ 100 ఏళ్ల ఇన్వెంటరీ హోల్డ్ చేస్తుంది హైదరాబాద్. ఇప్పుడు మీరు ఇంకా ఒక సంవత్సరం ఆగండి, వీళ్ళే ఒక 50 years ఇన్వెంటరీ ఉందని చెప్తారు. 50 years ఇన్వెంటరీ ఉందని వీళ్ళే చెప్తారు. 50 ఏళ్ల ఇన్వెంటరీ ఉంది. నేను ఎట్లా చెప్తున్నా 100 years ఇన్వెంటరీ ఎట్లుందని? నేను లాజిక్ చెప్తున్నా. పేస్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్, పేస్ ఆఫ్ ఎంప్లాయబుల్ పాపులేషన్, పేస్ ఆఫ్ గ్రోయింగ్ పాపులేషన్, పేస్ ఆఫ్ షిఫ్టింగ్ పాపులేషన్, పేస్ ఆఫ్ గ్రోత్ ఇన్ నేబర్హుడ్, అంటే ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, పేస్ ఆఫ్ గ్రోత్. అక్కడ డెవలప్మెంట్స్ ఇక్కడ ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి అంటే, రియల్ ఎస్టేట్ సేల్స్ అంటే 100 years వరకు ఉంటుంది అంటే దానికి కారణం చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సడన్గా ఫ్లిప్ అయ్యి డెవలప్ కావడం స్టార్ట్ అయిందంటే ఇక్కడ ఇప్పుడు 50-60 years ఇన్వెంటరీ ఎస్కలేట్ అయిపోయి 100 years దాటిపోతుంది. అంటే అమ్ముడు పోయిగా. ఇప్పుడు 3 to 5 year పాత ఫ్లాట్స్ ఇంకా అమ్ముడుపోలేదు. 3 to 5 years అంటే దాని 50% లైఫ్ అంటే ప్రైస్ కాంపోనెంట్ డిస్ట్రాయ్ అయిపోయింది. అంటే మీకు ఇప్పుడు 100% ప్రైస్లో అమ్మితే మీరు సగం రేట్లో ధరలో ఫ్లాట్ మీరు ఫుల్ రేట్ పెట్టి కొన్నట్టే. అంటే 10 yearsలో చెల్లించవలసిన ఈఎంఐ మీరు 20 yearsలో చెల్లిస్తున్నారు. అంటే అంత దారుణంగా రియల్ ఎస్టేట్ కండిషన్లు ఉన్నాయి. మీరే చూడండి, ఇప్పుడు వాడు లేడు వీడు దొంగ, వీడు అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్ అన్నారా. ఇప్పుడు వాళ్ళే 1.5 lakh వచ్చు. అరే 2-3 months బ్యాక్ ఏమో 10,000, 15,000 అంటేవి, 6 months, 3 months ఇన్వెంటరీ అంటేవి, ఇప్పుడు 1,00,000 ఇన్వెంటరీ తెస్తేవి. ఎక్కడి నుంచి తెస్తేవిరా? అరే గాడిదొల్లారా, ఎక్కడి నుంచి తెచ్చిర్రా మీరు 1,00,000? 10, 15, 20,000 నుంచి 1,00,000 ఎట్లా వచ్చేసిండ్రా మీరు? ఇప్పుడు 1,00,000 నుంచి 3.5 లక్షలు దాటిపోయి 4 లక్షలకు వచ్చేస్తున్నారు మీరే. మరి పచ్చి అబద్ధాలు ఎందుకు చెప్పిండ్రా జనాలకు? లోఫర్ నా కొడుకులారా, పచ్చి అబద్ధాలు జనాలకు ఎందుకు చెప్పిండ్రా? నన్ను ఫేక్ ఎందుకు అన్నారా? లోఫర్స్, చిల్లర నా కొడుకులారా. ఎంతమంది బలై ఉంటారు? ఫ్లాట్లు అమ్ముడుపోయినాయి, దొరకవు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు దొరుకుతాయి? షంఘై లాంటి నగరం చైనాలో, మనం అంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నా, అంటే మీకు అర్థం కావాలని. ఇప్పుడు 60 లక్షలు ఉన్న ఫ్లాట్ 60 lakhs పలికిన ఫ్లాట్ జస్ట్ 2 years బ్యాక్ ఇప్పుడు 18 lakhs అయిపోయింది. చైనా షంఘై లాంటి నగరంలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను.
మీకు మళ్ళీ డాలర్స్ అవి ఇవి చేస్తే కన్ఫ్యూజ్ అవుతారని మన దగ్గర 60 లక్షల ఫ్లాటు 18 లక్షలకు బ్యాంక్స్ పాలవుతున్నాయి. మీకు ఇదే విషయం చెప్పిన. కన్స్ట్రక్షన్ కాస్ట్ 3 బెడ్రూము 35 lakhs, 30 lakhs, 32 lakhs. డబుల్ బెడ్రూము 22 to 24 lakhs. బయట ఏరియాస్ అయితే 18 lakhs డబుల్ బెడ్రూమ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇంక్లూడింగ్ ల్యాండ్ ప్రైస్. మీకు చెప్పినా లేదు? మీరు అంతా నవ్వుకున్నారా? పార్టీలు చేసుకున్నారా? వీడు జోకులు వేస్తుంటాడు అనుకున్నారా? చైనా షంఘై పెద్ద పెద్ద చిన్న చిన్న టౌన్స్ కాదు, షంఘై లాంటి నగరాల్లో ప్రైజెస్ 60% పడిపోయినాయి. 60% 2 yearsలో. ఇది మనతో కాదా? హైదరాబాద్లో కాదా ఎటువంటి సిచ్యువేషన్? షంఘైలో జరిగినప్పుడు ఇక్కడ కాదా? మొత్తం బ్లాక్ మనీతో నిండిపోయింది. బ్లాక్ మనీతో నిండిపోయింది హైదరాబాద్. ఈ నాలుకతో చెప్తున్నా, రేపు ఇదే మాటలు వింటారు మీరు నన్ను బాబా అంటారు. ఎవడు కొనలేదు వాడు నన్ను ఎత్తుకుతుంటాడు. వీడికి దండం ఎప్పుడు పెడదామని నన్ను ఎత్తికే పరిస్థితి వస్తుంది. అంటే నేను అహంకారంతో మాట్లాడతలేను, నిజాలు నా పక్షాన ఉన్నాయి కనుక ఆ మాత్రం అహంకారం ఉండాలి కదా. నేను చెత్త ఛానల్ లాగా చెత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వను. నేను ఇట్లా ఉంటుంది నా ఇన్ఫర్మేషన్ బిడ్డ. మరి చైనాలో 60 లక్షల ఫ్లాట్ 18 లక్షలకు దొరుకుతుంది. ఫ్లిప్ చేసే వాళ్ళు అంతా ఫ్లాప్ అయిపోయారు. 8 ఫ్లాట్లు ఈఎంఐ కట్టేటోడు ఇప్పుడు అన్ని ఫ్లాట్లు బ్యాంక్కి ఇచ్చేసి ఒక్క ఫ్లాట్లో తానే ఉంటున్నారు. అంటే అలాంటి దారుణమైన పని. 8 ఫ్లాట్లు కొన్నాడు ఈఎంఐ ఫ్లిప్ చేసుకుంటా, మెల్లగా ఒక్కొక్క ఫ్లాట్ కొని ఒక్కొక్క ఈఎంఐ అక్కడ కట్టి అక్కడ రెంట్ ఇక్కడ కట్టి ఇక్కడ చేసేవాడు అన్నీ అమ్మేసి ఒక ఫ్లాట్లో తన సొంత ఫ్లాట్లో ఉంటున్నాడు. అంటే ఇదంతా 2-3 ఏళ్ళలో జరిగిపోయింది. ఇది డెవలప్ కావడానికి 8 years పట్టింది, నాశనం కావడానికి 2 ఏళ్ళు పట్టింది. షంఘై ముంబై కన్నా దారుణమైన స్థితులు హైదరాబాద్లో ఉన్నాయి. నేను వార్నింగ్ ఇస్తున్నా అంటే మీ అందరికీ మూడింది అని అర్థం. ఫ్లాట్ కొన్న వాళ్లకు మూడింది. తెలుగులో అర్థం కాని వాళ్ళు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకొని యూట్యూబ్లో చూసుకోండి. ఆ కొడకల్లారా మీరంతా నన్ను ఎత్తుక్కుంటారు, నన్ను గుర్తుపెట్టుకుంటారు. అంటే స్టర్న్ వార్నింగ్ ఇస్తున్నా, కాన్ఫిడెంట్గా వార్నింగ్ ఇస్తున్నా. ముంబైలో ఇవాళ ఏం పరిస్థితి ఉంది? ముంబై ఇస్ రెయిన్ ఫెడ్ ఏరియా. అది కరువు ప్రాంతం కాదు. వానాకాలంలో భారీ వర్షాలు వస్తాయి. ముంబై రీజన్లో, సెంట్రల్ ముంబై రీజన్లో 1.5 lakh ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్ అయి 3 years అయింది. 1.5 లక్ష. ఇది అప్రాక్సిమేట్ ఫిగర్స్. నాకు అందుతున్న సమాచారం ఏమంటే 2.5 లక్షల దాటిపోయింది ఉంటుంది. 3 ఏళ్ల పాత ఫ్లాట్లు ముంబై సెంట్రల్ అంటే ముంబై మెట్రోపాలిటన్ రీజన్లో 2.5 లక్షల ఫ్లాట్లు కట్టి 3 ఏళ్ళైనా అమ్ముడుపోతాయి. అంటే ఫాస్ట్ గ్రోయింగ్, ఫాస్ట్ పికప్ అయ్యే మార్కెట్లో 2.5 లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి. గవర్నమెంట్ ఎస్టిమేషన్ ఏం చేస్తుంది? ఇండస్ట్రీ ఎస్టిమేషన్ 1.5 లక్ష. అంటే వాళ్ళ నోటితో ఒప్పుకొసుకున్నారు 1.5 lakh ఖాళీ ఉన్నాయి ముంబై సెంటర్లో, ముంబై మెట్రోపాలిటన్ రీజన్లో. ఇంకా బయట నవ్వి ముంబై అక్కడైతే లెక్కలేవు. కానీ మన ముదనష్టపు ముండా కొడుకులు ఒప్పుకోరు. మన ముదనష్టపు నా కొడుకులు ఎంత పచ్చి మోసగాళ్ళు అంటే ఇక్కడ 3.5 నథింగ్, 100 years ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. మీరు చూడండి ఎంత దారుణంగా ఉందంటే ప్రతి ఒక్కడు వచ్చిండు హైరేజ్ స్టార్ట్ చేసాడు. 3.5 లక్షలు నా కన్జర్వేటివ్ ఎస్టిమేట్. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే మీకు మూడింది అని అర్థం. నేను చెప్పినా కదా, అలారం కాదు, పోయి మునిగిపోయారు కొడుకులు. నేను అందుకే చెప్పిన ముగ్గురు బిల్డర్లు ఇక ఉన్నారు 6 నెలల కట్కాస్తారు, ఎవడెవడో బుక్ చేసుకోండి తీసేసుకోండి అని చెప్పిన. నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే అంతే. ఇంకా నాకు తెలియని చాలా ఉన్నాయి. ఇంకా
నాకు తెలిసినవి కొన్నే. నాకు తెలియని బిల్డర్లు చాలా మంది మునిగిపోతారు. ఈ 1.5 yearలో మునిగిపోతారు. మొత్తం సాఫ్ అయిపోతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్. ఫిల్టర్ అయిపోతుంది, ఫిల్టర్ కాఫీలా. ఎందుకంటే నేను చెప్పిన వీడి ఫేక్ నేనే శిలాశాసనం ఇట్లా రాస్తారు కదా, ఇనాగరేటెడ్ బై అని. అట్లా నేను హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో నేను చెప్పిందే శిలాశాసనం బిడ్డ. నాకు ఎంత ఆనందం కావాలి, నా శాడిజానికి ఎంత ఊపు అందేయాలి. నన్నే ఫేక్ అంటారు బే ఆ కొడకల్లారా. మళ్ళీ పాకుకుంటా గింజుకుంటా 3.5 లక్షలకు వచ్చిండ్రా లేదా? నేను క్లియర్గా సాఫ్గా చెప్పి ఆమె కూర్చుంటున్నా. వస్తారులే వీళ్ళే వస్తారు, ఎందుకంటే నా దగ్గర ఫిగర్స్ ఉన్నాయి. ఎవడెవడు సేల్స్ ఫిగర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. మీరు లక్కీ సార్, ఇక్కడ మీరు ఫ్లాట్ తీసుకున్నందుకు మీరు చాలా లక్కీ కదండి. వీడే చెప్తుండు వాడు లక్కీ, మీరు లక్కీ వాడు చెప్పాలి నేను లక్కీ అని కాదు. బిల్డరే చెప్తుండు సార్ మీరు లక్కీ కదా ఇక్కడ ఫ్లాట్ బుక్ చేసుకున్నారు అక్కడ. మరి ఏం మార్కెటింగ్ చేస్తుండ్రా లవ్ నా కొడుకులారా. వాడు లక్కీ ఏంద్రా, మీరు లక్కీ. సేల్స్ వాడు అవలాగాడు ఎవడు తీసుకున్నాడో వాడిని కాళ్ళకి దండం పెట్టాడు. అరే పిచ్చోడా మా దగ్గర ఫ్లాట్లు తీసుకున్నావు చాలా లక్కీ మేము అనండి. అంతేగాని సార్ మీరు లక్కీ కదా మీకు ఈ ఫ్లాట్ దొరికింది అంటుండు. ఇంకా లక్కీ ఏంద్రా, అక్కడ 3.5 లక్షల ఫ్లాట్ ఖాళీ ఉంటే అవలాగాడు ఎవడో మీ దగ్గర వచ్చి అవలాగాడు బుకింగ్ చేసుకున్నాడు. 3.5 లక్షల ఫ్లాట్లు సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ రెడీగా ఉన్నాయి, 50% రేట్లు వెళ్ళిపోతాయి. వానికి తెలియక మీ దగ్గర బుకింగ్ చేసుకున్నారా సన్నాసులారా. మార్కెటింగ్ కూడా ఇంకా గర్వం దిగలే నా కొడుకుల. మీరు లక్కీ కదా సార్ మీరు ఇక్కడ మీకు దొరికింది కదా అంటు. లక్కీ అయితరా, చెత్త కుప్పలాగా పడున్నాయాడా. అంటే ఈ గాడిద మున కొడుకులు ఎంత తిట్టినా తక్కువనే. ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే ఇది కూరగాయలు కాదు, కిలో పాడైందంటే పరేయడానికి. ఇప్పుడు మామిడి పండ్లు కొన్నారు, కిలో పాడేస్తారు. టమాటాలు కొన్నారు పారేస్తారు. ఒక ఫ్రిడ్జ్ పాడైపోయింది పోతే పోని 10,000 అని పారేస్తారు. ఓ టీవీ పాడైపోయింది పారేస్తారు. ఇదేంద్రా 2 కోట్లు పెట్టి జీవితాంతం కష్టపడి సంపాదించిన పైసలు పెడితే దీంతో నాటాలేంద్రా మీది. కొడుకులు లెక్క ఎవరు వీళ్ళు కొడుకులు. ఇంత తిట్టినా సిగ్గులేదు బాట్ల. ఇంకా మోసం చేస్తూనే ఉంటారు. లగ్జరీ లివింగ్ అంటాడు, సంవత్సరం వరకు మీకు ఈఎంఐ ఆఫర్ అంటాడు. పిల్లర్ల వాళ్ళే నువ్వు రెంట్ ఎట్లు ఇస్తావు ఆ గాడిది. మనదంతా ఎడ్యుకేటెడ్ పాపులేషన్. అంటే అడగాలి, అరే నువ్వు బునియాదే వేయలేదు, నేను హ్యాండ్ ఓవర్ వరకు నీకు 60,000 రెంట్ ఇస్తా అంటే ఎట్లా నమ్ముతారు? మీ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయ్యి మీకు హ్యాండ్ ఓవర్ అయినాక 25,000 రెంట్ వస్తుంది. ఆ బడప ఏమంటుండంటే పిల్లర్లు లేవకుండా ముందే మీకు 60,000 రెంట్ ఇస్తా అంటుండు. అంటే అవలాగండ్లారా మేము అని అడగాలి. కానీ బిచ్చప్ నా కొడుకులు ఏం చదువుకుంటారో వాళ్ళ అమ్మ నాయన ఏ స్కూల్లో వేసినారు. సన్నాసి గాళ్ళు రెంటల్ ఆఫర్ అట, రెంటల్ ఆఫర్. అరే పిల్లర్లే లేవలేదు నీకు రెంట్ ఎట్లు ఇస్తాడు బే గాడిది. రెంటల్ ఆఫర్ ఏంద్రా, పిల్లర్లు లేవకుండా రెంట్లు వస్తాయరా? పిల్లర్లు కాదు అన్ని లేచినా రెంట్లు రావురా మీకు గాడిది కొడుకులారా. మీ ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ అవుతుంది కదా, గృహప్రవేశం చేసుకొని టూలెట్ అని పెడితే 25,000 రెంట్ వస్తుంది. దానికి ఆ బిల్డర్ గాడు 60,000 రెంట్ సంవత్సరం ఇస్తే సరిపోతుందా? అంటే మీకు 400% ఎక్కువ చేసి మీ ఫ్లాట్ అంటించి దాంట్లో నుంచి గీకి మీకు ఆ రెంట్ ఇస్తున్నాడు. అంటే మీది తీసి మీ యుద్ధంలో పెడుతున్నాడు. మీకు ఈ మామూలు భాష అర్థం కాదు, మీ తీసి మీ యుద్ధంలో పెడుతున్నాడు. మీకు అర్థమవుతలేదు. రెంటల్ ఆఫర్ ఎట్లా ఇస్తుందిరా? పిల్లర్లు లేవకుండా రెంట్ ఎట్లా ఇస్తాడు రా వాడు? అడుగువాడిని. పిల్లర్ లేకుండా రెంట్ ఇస్తే మీరు ఒక 20 దీంట్లలో హైరైజ్లలో బుక్ చేసుకోండి, మీకు రెంటల్ ఆఫర్ వస్తుంది. రెంటల్ వస్తాయి, మంత్ రెంటల్ వస్తాయి. 10% కట్టి 3 ఏళ్ళు ఆగి లాస్ట్ 1 ఇయర్లో వాడు రెంటల్ ఆఫర్ ఇస్తారు. ఇప్పుడు చూడండి, వాడు నిజంగానే వాడు అంత ఛాలెంజింగ్ పర్సన్ ఉంటే ప్రాజెక్ట్ స్టార్ట్ కాగానే బుక్ చేస్తాం కదా 10% ఇచ్చి, అప్పటి నుంచి 3 years వరకు వాడు రెంట్ ఇవ్వమని చెప్పండి. వాడిని కిందిది మొత్తం ఇట్లా వెనక్కి భాగం అంతా చీరేస్తుంది. మీరు చెప్పండి సార్ మేము ఇట్లా బుక్ చేసుకుంటాం 10%, మీరు బునియాది వేస్తుంది కదా 3 years వరకు మీరు రెంటల్ ఆఫర్ ఇవ్వండి, మేము హ్యాండ్ ఓవర్ కాగానే మీకు ఫుల్ ఇచ్చేస్తామని చెప్పండి.
వాడు అన్నాడు 2 years కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత లాస్ట్ 1 year వాడిని రిస్క్ ఎక్కువైనప్పుడు వాడు ఏం చేస్తాడంటే రెంటల్ ఆఫర్ అంటాడు. అక్కడ ఆల్రెడీ వాడు 400% ప్రీమియం తీసుకుంటుండు మీద దాంట్లో నుంచి గోకి 1 year రెంటల్ ఆఫర్ ఇస్తాం. మీరు సన్నాసులు లెక్కలు ఇన్ని లెక్కలు చేసి ఇన్ని ఎగ్జామ్లు పాస్ అయ్యి ఆ ముదనష్టపు వేస్ట్ నా కొడుకు వాడిని చదువురాని సన్నాసి ఒక టై కట్టుకొని వచ్చి మీకు లెక్కలు చెప్తే దానికి బలైపోయినప్పుడు సిగ్గు అనిపిస్తలేదా మీకు? మీ బతుకులు పాడుగా ఇట్లా కూడా తిట్టాడు. మీ సంక్షేమం కోసం మీ బతుకులు పాడుగానే తిడుతున్నాను. మీ బతుకులు పాడైపోతే ఆ ఫ్లాట్లు కొనుక్కోరు, రిస్క్ ఉండదు మీకు లైఫ్ అంతా. ముంబైలో 6 lakhs ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ ఆపేయండి అని చెప్తారు. ఎందుకు తెలుసా? నీటి ఎద్దడి వల్ల 6 లక్షల ఫ్లాట్ల కన్స్ట్రక్షన్ ఆపేయండి అంటారు. ఇదొక భాగము. ఇప్పుడు వాన పడ్డాక మళ్ళీ కన్స్ట్రక్షన్ అయిందనుకోండి, తర్వాత వాటర్ క్రైసిస్, ల్యాండ్ వాటర్, బోర్ వాటర్. ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు కనెక్షన్ ఇవ్వడం మానేసింది హై రైజెస్కి. ముంబైలో నో మున్సిపల్ కనెక్షన్ ఫర్ హై రైజెస్. కట్టుకోండి. తాగే నీళ్ళు వాడే నీళ్ళు మీరు ట్యాంకర్లో తెచ్చుకోండి, బోర్లు వేసుకోండి. బోర్ల నీళ్ళు పడతలేవు, మున్సిపల్ కనెక్షన్ ఇస్తలేరు. ఇప్పటివరకు ఇచ్చిన కనెక్షన్ కట్ చేసి పారేస్తారు. స్విమ్మింగ్ పూల్ ఉండకూడదు, ఉంటే దానికి స్విమ్మింగ్ పూల్లో వాటర్ ఉండకూడదు. స్విమ్మింగ్ పూల్ కట్టుకోండి, పెద్దది కట్టుకోండి, దాంట్లో వాటర్ ఉండద్దు, ఉంటే పెనాల్టీ వేస్తాం. మీరు హైఫై లివింగ్లో ఓన్లీ గుద్ద కడుక్కోవాలి. జలకాల ఆడినరు అంటే మీకు పెనాల్టీ పడుతుంది. వీళ్ళంతా ఏం చేసిండ్రు? హై రైజ్ లగ్జరీ లివింగ్ అని స్విమ్మింగ్ పూల్స్ కట్టేసిండ్రు. ఒక్కో దాంట్లో 3 కట్టిండ్రు. ఇప్పుడు మున్సిపాలిటీ ఏమంటే ఇప్పుడు మీ స్విమ్మింగ్ పూల్ ఒక్క చుక్క నీళ్ళు కనిపించిందంటే మీకు గుద్ద కూడా కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వకుండా బంద్ చేస్తామేమాట. నేను ఈ మార్పు వస్తుంది అని చెప్తానే లేను. హైదరాబాద్ ఇంకా ఘోరమైన మార్కెట్. ఒక్కసారి ఎల్నినో ఎఫెక్ట్ పడి ఒక నీళ్లు గిన రాలేదు, ఒక సంవత్సరం వాన సరిగా పడలేదు అంటే ఈ హై రైజ్ వాళ్ళు బకెట్లు పట్టుకొని టిష్యూ పేపర్లతో ముడ్డి తుడుచుకోకపోతే నా ఛానల్ పేరు మంచి మార్గం కాదు. నేను చెప్తున్నా కదా, నన్ను ఎత్తుక్కుంటూ వస్తారు. ఒరే వీడు ఎక్కడ దేవుడు అంటాడు, ఎక్కడ ఉంటాడో ఏమో హైదరాబాద్లో వీడు కనిపిస్తే బాగుండు. అంత గర్వంగా ఉంది నాకు. నేను చేసిన సర్వీస్ మామూలు కాదు. కొంతమంది లక్షల రూపాయలు మిగిలించిన, లక్షలు కోట్లు. నా వీడియోస్ చూసి విడ్రా అయిపోయారు. వాళ్ళు షబాష్ అంటారు నన్ను. నా ఫోటో పెట్టుకోండి, కాలిస్తే ఏం తప్పలేదు. అంటే నేను నాది నేను పొగుడుకుంటున్నాను 2 ఏళ్ళు అయినాక 3 ఏళ్ళు అయినాక. ఎందుకంటే నేను క్లియర్గా నాకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. హై రైజ్ పతనం స్క్రీన్ మీద కనిపిస్తుంది. ముంబైలో అద్భుతం జరిగింది అసలు. ముంబై లాంటి నగరంలో 1.5 ఫ్లాట్ ఖాళీ ఉన్నాయి. రఫ్ ఎస్టిమేట్స్ 2.5 lakhs. వాళ్ళే ఒప్పుకుంటున్నది 6 లక్షల ఫ్లాట్లు కన్స్ట్రక్షన్లోనే అవి ఆగిపోయినాయి. ఎందుకంటే వాటర్ లేదు. వాటర్ కోసం, కన్స్ట్రక్షన్ కోసం వాటర్ వాడరాదు. అంటే కన్స్ట్రక్షన్ సెక్టర్ అనేది లాస్ట్ ప్రయారిటీ అయిపోయింది గవర్నమెంట్కి. ఉంటే ఉండని సావని. సడన్గా షిఫ్ట్ వచ్చిందా లేదా యాటిట్యూడ్లో? రియల్ ఎస్టేట్ వల్లనే రెవెన్యూ వస్తుంది. అబద్ధం. టైం అయిపోయింది. దిగిపోండి, బస్ దిగిపోండి. కన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ అ ప్రయారిటీ సెక్టర్. 3.5 lakh ఫ్లాట్స్ ఖాళీగా పెట్టుకొని ఇంకా కన్స్ట్రక్షన్ ప్రయారిటీ సెక్టర్ అంటున్న గవర్నమెంట్ వెధవలకు నేను ఇది సూచన ఇస్తున్నా. మీరు దీన్ని ప్రయారిటీ సెక్టర్ అన్నానంటే కొంప మునిగిపోతుంది స్టేట్ది. ఎవడైనా కానీ మహారాష్ట్రలో ముంబైలో డీప్రయారిటైజ్ అయిపోయింది కన్స్ట్రక్షన్. ముంబై ఇండియాలోనే ఫైనాన్షియల్ క్యాపిటల్, నంబర్ 1 ఇన్ రియల్ ఎస్టేట్ ఉండే. ఇప్పుడు ఏమైపోయింది? లాస్ట్కి పడేసిండ్రు. మాకు అన్నీ అయిపోయినాక కన్స్ట్రక్షన్ అవసరం, ఇప్పుడు కన్స్ట్రక్షన్ 6 లక్షల ఫ్లాట్లు ఆపేయండి, ఏం పర్వాలేదు అన్నారు. అంటే ఏమర్థం? గవర్నమెంట్కి మీరు ఉన్న ఒకటే పోయినా ఒకటే అని అర్థం. దీనివల్ల డిపెండెంట్ సెక్టర్స్, సిమెంట్, స్టీలు, ఇసుక, లేబర్ మార్కెట్ మొత్తం బర్బాద్ అయిపోయింది.
6 లక్షల ఫ్లాట్లు మీరు కట్టకున్నా పర్వాలేదు అంటే ఈ లేబర్ అంతా వాపస్ వెళ్ళిపోవాలి. ఈ శాండ్ సిమెంటు ఈ కన్స్ట్రక్షన్ డిపెండెంట్ ఇండస్ట్రీ మొత్తం కుదేలు. దేనివల్ల? వాటర్ అవైలబిలిటీ లేదు, సింపుల్. రేపు ఇక్కడ పెద్ద పెద్ద అంతస్తులు కట్టినా వాటర్ ఉండదు, మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇస్తలేరు. మీరు ఏం అరేంజ్ చేసుకుంటారో చేసుకోండి, మాకు తెలియదు. నువ్వు 10,000 ఫ్లాట్లు కట్టుకో, నీళ్ళు ఎట్లా అరేంజ్ చేసుకుంటూ చేసుకో అంటే ఇట్లా ఈగల ఛాయలో ఈగ వాడి తీసి పారేసింది. అది ఇక్కడ కూడా జరుగుతుంది హైదరాబాద్. ఇక్కడ బ్లాక్ మనీతో మొండిగా నడిపించే ప్రభుత్వం సహకారం ఉంది కనుక ఇంకా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఊపిరి పీల్చుకుంటుంది. 3.5 లక్షల ఫ్లాట్ల ఖాళీ ఉన్నాయని ఒప్పుకోవడానికి చస్తున్నారు దొంగ నా కొడుకులు. ప్రజలను మోసం చేయడానికి పుట్టిన నా కొడుకులు వీళ్ళంతా. 32 లక్షలకు ట్రిపుల్ బెడ్రూమ్ రెడీ అయితే 2.5 కోట్లకు అమ్ముకుంటారా? దానికి ప్రభుత్వ సహాయం కావాలన్నా మీకు? ప్రభుత్వం దేనికంటే దానికి 24 అవర్స్ వాటర్ కనెక్షన్, స్పెషల్ వాటర్ కనెక్షన్లు, స్పెషల్ రోడ్లు, చెరువులు కబ్జాలు. ఇంత సహకారం చేస్తే 3.5 లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి అంటే ప్రభుత్వమే లీగల్గా అన్ని చెరువులో కట్టుకోండి, పర్మిషను, రోడ్లు ఆక్యుపై చేసుకోండి, ఎక్కడైనా కట్టుకోండి, మేము రోడ్ వేస్తాం. ఇన్ని అడ్డమైన అన్లిమిటెడ్ FSI. ఇప్పుడు ఓన్లీ 3x ఉంది, ఇక్కడ 20x ఉంది. నవీ ముంబైలో 3x పర్మిషన్ ఇస్తుండ్రు. ల్యాండ్ టు కన్స్ట్రక్షన్ రేషియో 3x ఉండాలి. ఇక్కడ 20x ఉంది. 20x అంటే నవీ ముంబైకి 600% ఎక్కువ ఫ్లోర్ స్పేర్ FSI లిమిట్స్ ఇస్తుంది ఇక్కడ. అంటే దారుణం చూడండి. ప్రభుత్వం అసలు ప్రజలను పట్టించుకుంటలేదు. ప్రజలను పట్టించుకోకుండా వీళ్ళది ఫుల్గా నాకిన 3.5 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. నేను చెప్పిన 3 ఏళ్ళని చెప్తున్నా, ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువనే. 5 lakhs అన్నది కన్జర్వేటివ్ ఫిగర్, నాది ఇంకా ఎక్కువనే. నాకు అందని సమాచారం ఉంటుంది కదా, అంత పిన్ టు పిన్ సమాచారం నాకు అందదు కదా. నాకు అందని సమాచారం కూడా దాన్ని కూడా కలుపుకుంటే ఇంకెక్కుంటాయి. నేను ఎంత సులభంగా చిలుకకు ఒక కిండర్ గార్డెన్ పిల్లలకు చెప్పిన ఒరే ఇదంతా మనం 6th క్లాస్ 7th క్లాస్ బుక్లో చదువుకున్నాం. వాటర్ టేబుల్, వాటర్ సైకిల్, వాన ఇట్లా పోయి మేఘావృతమై మళ్ళీ వాన పడుతుంది, మనది డెక్కన్ ప్లాటు, అంత కొండగుట్ట ప్రాంతాల్లో తీసుకుపోయి మిమ్మల్ని అంతా ఇరికిచ్చిండ్రు. ఇవన్నీ చెప్పిందా? హైదరాబాద్ చుట్టుముట్టు 1,00,000 ఎకరాలు ఖాళీగా ఉంది. అర్ధగంట రైడ్కు ఫ్యూచర్ సిటీలో 2 కోట్లకు ఎకరా దొరికేది ఇప్పుడు అక్కడ పోతే 250 కోట్లు రాయదుర్గంలో. అర్ధగంట డిస్టెన్స్ ఇక్కడికి అక్కడికి. మీరేగా చెప్పింది ORR పోతే అర్ధగంట పడుతుంది రాయదుర్గం టు శంషాబాద్ అంటే ఫ్యూచర్ సిటీ. మన అర్ధగంట డిస్టెన్స్లో ఒక చోట ఏమో 2 కోట్ల ఎకర 3 కోట్ల ఎకర, ఇక్కడ వస్తే 250 కోట్ల ఎకర. అట్లట్లయితారా? మరి 2.5 కోట్లు 3 కోట్లకు ఎకరా కొనుక్కొని దాంట్లో ఒక పెద్ద ఇల్లు కట్టుకొని అక్కడి నుంచి అర్ధగంట ORR ఎక్కితే సీదా రాయదుర్గం. అక్కడ పోయి 250 కోట్లు ఎందుకు పెట్టాలి? లాజిక్ కదా నేను చెప్పేది. ప్రభుత్వం ORR వేసింది, ORR మీద అర్ధగంట చదివితే రాయదుర్గం పోతాం. 2-3 కోట్ల 4 కోట్లకు ఎకరా ఇక్కడ తీసుకొని మంచిగా రాయదుర్గం రోజు పోయి రావచ్చు కదా డ్రైవర్ని పెట్టుకొని. 250 కోట్ల ఎకరా ఎందుకు తీసుకోవాలి అక్కడ? అంటే ఇంత దుర్మార్గమైన నీచమైన మార్కెట్ హైదరాబాద్ది. నేను మొత్తుకొని మీ అందరి మైండ్ సెట్ మొత్తం చేంజ్ చేసే వరకు నేను బక్కగైపోయాను. మరి చెప్పిన 85 నుంచి 68, 70కి వచ్చినాయని. ఎందుకు వచ్చినాయంటే మీ ఇద్దరు మొత్తుకొని మట్టి బుర్రాలు పాడుగా. ఏం బుర్రాలు రా ఇవి? సిగ్గు అనిపిస్తలేదురా ఆ లెక్కలు వేసుకొని తీసుకునేటప్పుడు? ఒక డబుల్ బెడ్రూమ్ 24 lakhs రెడీ అయితే 22 to 24 lakhs రెడీ అయితే కోటి ధర పెట్టి తీసుకోవడానికి సిగ్గు లేదురా మీకు? ఈ బతుకులు పాడుగా అంటే పాడైతున్నాయి అనుకోండి, నేను అవసరం లేదు. ఎంతమంది చెప్పినా అదొక రకం జనాలకు. వీడేం చెప్పేది మా దగ్గర డబ్బు ఉందని పోయి తీసుకున్నారు. NRIలు కూడా మస్తు ఇరుక్కపోయినారు. హైదరాబాదు నేను చెప్పినా కదా,
గుర్గాం కన్నా ముందు బర్బాద్ అయ్యేది హైదరాబాద్ మార్కెట్. గుర్గాం ఇంకా సెంట్రల్ రీజన్ కనుక ఎవడో కూడా వస్తాడు అక్కడ గుర్గాంలో. ఇక్కడ అది కూడా లేదు. ఇప్పుడు గుర్గాంలో మాల్స్ మొత్తం బర్బాద్ అయిపోయినాయి. అంటే కమర్షియల్ యాక్టివిటీ గుర్గాంలో బర్బాద్ అయిపోయింది. హౌసింగ్ యాక్టివిటీ ఇంకా ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కమర్షియల్ లేదు, హౌసింగ్ లేదు, రెండు లేదు. ఇండియాస్ ఫస్ట్ గోస్ట్ సిటీ అంటే హైదరాబాద్. ఇది నా శాపం కాదు, నేను ఎప్పటి నుంచో తెలుసుకొని చెప్పేస్తున్నా మీకు. చైనాలో 2 yearsలో ప్రాపర్టీ ప్రైసెస్ 60 to 80% కూలిపోయినాయి. ఇంకా ఇంటీరియర్స్ చేపించుకునేటప్పుడే బ్యాంక్ సీజ్ చేసుకుంది ప్రాపర్టీ. ఇంకా ఇంటీరియర్స్ నడుస్తుందా అంటే ఇంటీరియర్ పైసలు కట్టాలి, బ్యాంక్ సీజ్ అయితే 20% దాని వాల్యూ, మిగిలిన ఈఎంఐ 10 years వరకు కట్టాలంట. అంటే ఫ్లాట్ పోయింది, ఇంటీరియర్స్ డబ్బులు ఇవ్వాలి, అది కాకుండా ఇంకో 10 ఏళ్ళు లోన్ కట్టాలట వాడు. అంటే ఫ్లాట్ సీజ్ అయిపోయినా అంత ఎక్కువ ఉంది లోను. ఇప్పుడు బ్యాంక్ సీజ్ చేసుకున్నాక ఓన్లీ 20-30% దొరుకుతుంది దానికి ఆక్షన్కి వేస్తే. మిగతా డబ్బులు వాడు ఆల్రెడీ 10 ఏళ్ళు కట్టండి, ఇంకో 10 ఏళ్ళు కట్టాలంట. ఫ్లాట్ లేకున్నా 10 ఏళ్ళు కట్టాలి. ఈ సిచ్యువేషన్ హైదరాబాద్లో రాకపోతే నా ఛానల్ మంచి మార్గం ఛానలే కాదు. నేను గుండు కొట్టుకోవడానికి కూడా రెడీగా లేదు, ఎందుకంటే ఆల్రెడీ గుండు ఉంది కనుక. ఇది కాకపోతే నేను గుండు కొట్టించుకుంటా అనేటట్లేదు, ఆల్రెడీ గుండు ఉంది నాకు. మీరు గుండు కొట్టలేరు, అయినా ధైర్యంగా చెప్తున్నాను. ఫస్ట్ గోస్ట్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ హైదరాబాద్. ఫస్ట్ గోస్ట్ సిటీ. పొలిటికల్గా తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది నెక్స్ట్ 2 yearsలో. పొలిటికల్గా దిక్కుండదు, దివానా ఉండదు, ఫుల్ డెట్టు, 15 లక్షల కోట్ల డెట్ వేసుకొని తెలంగాణ సర్కార్ కొట్టుమిట్టాడుతుంటుంది. 15 lakh crores. బేస్ ఎస్టిమేట్సే మొన్న క్యాగ్ రిపోర్ట్లో 6 lakh crores వచ్చింది. అంటే అది ఉత్తుత్తగా ఆన్ పేపర్, గవర్నమెంట్ పేపర్ కాకున్నది ఇంకా 2-3 రెట్లు ఉంటుంది. స్లో గ్రోత్, మనకు పేస్ ఆఫ్ గ్రోత్ కూడా ముఖ్యం. స్లో గ్రోత్ అంటే డెత్ అని మన ఎకనామిక్ లాంగ్వేజ్లో ఈజ్ ఈక్వల్ టు డెత్. స్లో గ్రోత్ ఈజ్ డెత్. పేస్ ఆఫ్ గ్రోత్ దట్ మ్యాటర్స్. ఇరాన్ యుద్ధం మళ్ళీ మొదలైపోయింది. నేను చెప్పినా లేదా? నేను ఇంటర్నేషనల్ న్యూస్ నేను విశ్లేషణ స్టార్ట్ చేసిన అంటే మీకు నిద్ర కూడా పట్టదు. అయిపోయింది ఇరాన్ ఒప్పందం. అక్కడ ఇజ్రాయెల్ మామూలు కంట్రీ కాదు అది. ఇజ్రాయెల్ మొన్న ఎక్కువ తక్కువ మాట్లాడొద్దని చెప్పింది అమెరికా. ఎందుకు చెప్పింది? అమెరికన్ సిస్టంలో 60% ఇజ్రాయెలీస్ ఉన్నారు. వాడు ఇంకా ఇజ్రాయెల్ గురించి ఆలోచిస్తాడు అమెరికాలో ఉండి. అమెరికాని లేపేస్తారు వాళ్ళు ఇజ్రాయెల్. అంత పకడ్బందీ వ్యూహం ఉంది. మన ఇండియాలా కాదు. మా 3 చచ్చిపోయినారు, సారీ చెప్పంటే పోబే అన్నాడు. పోబే అన్నాడు. మొన్న ఇజ్రాయెల్ ఒక కమాండర్ని చంపేస్తే వాళ్ళు ఓవర్నైట్ బాంబింగ్ చేసి 60 మంది చంపేసారు. ఒకరిని చంపేస్తే 60 మందిని లేపేసినారు. అది కంట్రీ అంటే, ఇజ్రాయెల్ అంటే అది. నేను గర్వపడేది ఇజ్రాయెల్ దానికోసం. ఒక్కడు పోతే వాడు 60 మంది చంపుతాడు. ఇప్పుడు బిల్డింగ్ లేపేస్తాడు. వాడు ఏమవుతాడు, ఏం ఆలోచిస్తాడు, వేసేస్తాడు. అది కంట్రీ అంటే. గింతుంది మ్యాప్, వరల్డ్ మ్యాప్లో ఇక్కడ కనిపించేది గింతుంట మొత్తం రాడు దింపింది. అమెరికా ఒప్పందానికి మాకు సంబంధం లేదని చెప్తుంది. అది మదర్ ల్యాండ్ అంటే అది. మాతృభూమి అంటే ఇక్కడ జెండాలు పెట్టుకొని నన్ను పుణ్యభూమి నా దేశం నమో నమామి, జన్మభూమి నా దేశం ఏడిపే. అబ్బో జన్మభూమి నా దేశం, జన్మభూమి నా దేశం నమో నమామి. ఎందుకు కట్టాలి రచిస్తూ, ఎందుకు కొడుతారు గుద్ద? ఎందుకురా ఏడుపులు? ఆ ఏడ్చే బదులు పోయి లేపేసారంట అమౌంట్. దావుద్ ఇబ్రాహిం ఇంకా ఫోన్ కాల్ చేస్తుండు. వాడు డెత్ బెత్ ఉన్నా వాడు ఇంకా కాల్ చేస్తుండట. మనం చెప్పలే మోదీ, అదే IPL మోదీ చెప్పాడు కదా. అంటే ఇంకా క్రికెట్ ఇండియాది వాళ్ళే కంట్రోల్ చేస్తారు. మన వాళ్ళు మోదీ ఉంటే ఏ భయం లేదు, పక్కకే ఉన్నాడు దావుద్ ఇబ్రాహిం. ఏమైందిరా? అట్లుంది మన పరిస్థితి. పుణ్యభూమి అనేది కూడా ఏడ్చుకుంటూ ఏంది ముందే ఏడు మొఖాలు.
ఇంప్రాక్టికల్ ఫెలోస్. దాంట్లో ఏడుపోటి పుణ్యము 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 మనసులే పుణ్యము. ఏంది ఏడవడానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి. దరిద్ర కొడుకు ఒకసారి నిద్ర రాదు, లేచిపోయి 2 ఇయ్యబుద్ధి అవుతుంది. ఏం చదువుకున్నారా మీరు గాడిది కొడుకులు? అమ్మ వాడు లైఫ్ స్టైల్ అట. గుద్ద కడుక్కోవడానికి నీళ్లు రేవరా, బోరేజ్ చూడు. ఇప్పుడు మనం ఎక్కడైనా చూస్తే నీటి ఎట్లుంది, వాటర్ లెవెల్స్ ఎట్లున్నాయని తెచ్చిస్తాం. ప్లాట్లు గిట్లు కొనుక్కుంటే ఈ ఏరియాలో నీళ్ళు ఉన్నాయా లేవా అని అడుగుతాం. ఆ గాడిద కొడుకులు ఏం అడగరు, పోతారు ఫ్లాట్లలో గృహప్రవేశం చేసి దానికి యూట్యూబ్ వీడియో వేస్తారు. నెక్స్ట్ డే కడుక్కోవడానికి గుద్దకు నీళ్ళు ఉండవు. హై రైజ్ అట, పైనుంచి వ్యూ కావాలట, పైనుంచి గండిపేట కనిపిస్తుంటే కింద కడుక్కోవడానికి గుద్దకు నీళ్ళు ఉండవు. దీన్ని లగ్జరీ లివింగ్ అంటారు. ఇప్పుడు ముంబైలో లగ్జరీ లివింగ్ అని 3 పూల్స్ ఉంటే అన్ని ఖాళీ అట. వాటి దాంట్లో ఒక చుక్క నీళ్ళు కనిపిస్తే పెనాల్టీ వేస్తారు. స్నానం కూడా చేసుకుంటే పెనాల్టీ వేస్తారే మళ్ళీ ముంబైలో. దానికన్నా దారుణమైన పరిస్థితి ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో ఉంది. నేను చెప్తే మీరంతా ఏం కాదు మనకంతా ఇట్లే అంటుంటారు, రేట్స్ డబల్ అయిపోయినాయి. గ్రోత్ ఏరియాస్ ఎక్కడెక్కడ. రియల్ భూమ్ అనే ఒక ఛానల్ ఉండే, మనం స్టార్ట్ కాకన్నా ముందు స్టార్ట్ అయిన వాడు, మనం స్టార్ట్ అయినాక బంద్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు 1, 2, 10, 20, 50 వ్యూస్ వస్తాయి. టోప్ ఇట్లా పెట్టుకొని అడుగుతాడు. నెక్స్ట్ భూమ్ ఏరియాస్ ఎక్కడెక్కడ. 3.5 లక్షల ఫ్లాట్ ఖాళీ ఉన్నాయి. ఇంకా భూమి ఏరియాస్ ఏంది? నువ్వు ఇక్కడ భూమి అంటే అక్కడ మన రేవంత్ రెడ్డి భూమ్ అంటాడు. వెస్ట్ హైదరాబాద్లో వీడు భూమ్ అంటాడు. అక్కడ రేవంత్ రెడ్డి పోయి మన ఫ్యూచర్ సిటీలో భూమ్ జరుగుతుంది, అందరు ఇక్కడ వచ్చేసేయండి, మొత్తం భూమ్ అంతే. ఇక్కడనే వీడికి భూమ్ అంటే ఎవరికి అర్థమవుతలేదు. ఒకడేమో భూమ్ అంటాడు, ఇక్కడ వచ్చేమో భూమ్ అంటాడు. చాలా మందికి భూమ్ అంటే అర్థమవుతుంది. వాడు చాలా మందికి భూమ్ అంటే అర్థమవుతలేదు. ఇక్కడ ఎక్కడండి అంటే ఫ్యూచర్ సిటీలో మొత్తం భూమ్ ఉందంట. అరే భూమ్ ఉందా? మీరు చూడండి, ఇప్పటివరకు భూమ్ అంటే అర్థం తెలుస్తలేదు మందికి. అదే భూమ్ అనండి అనగానే మలేషియా, బ్యాంకాక్ ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి అందరికీ. పిల్లలకు కూడా భూమ్ అంటే తెలుసు, కానీ భూమ్ అంటే తెలియదు. అంటే భూమిని విడదీస్తే భూమిని విడదీస్తే భూమి వస్తుందా అని అడుగుతున్నారు. అంటే అంత గలీజ్ అయిపోయింది థింకింగ్ మన అందరికీ. భూమ్ అంటే బ్యాంకాకా, మలేషియానా, థైలాండా అంటారు. అదే భూమి ఉంది. భూమి అంటే వెస్ట్ హైదరాబాద్లో భూమి అంటే వెస్ట్ హైదరాబాద్లో భూమి లేదా? భూమి ఉందా? భూమి ఉందా? భూమి వస్తే చెప్పండి. అంటే రియల్ ఎస్టేట్లో కూడా రేపు ఎట్లయిపోద్ది అంటే, ఎక్కడ భూమ్ మార్కెట్లు ఎక్కడ ఉన్నాయి పోయి అంటే, భూమ్ మార్కెట్ అంతా వెస్ట్ హైదరాబాద్లోనే ఉన్నాయి. భూమ్ అంటే మనం ఎంత చిల్లర లేకి నా కొడుకులాం అంటే ఎందుకు చదువు నాకు అదే అనిపిస్తుంది. మంచిగా నేను బీకామ్లోనే చదివి ఆపేసిన. అంటే ఏంద్రా ఎంటెక్లు చేస్తారా బడపల్లారా మీరు, ఐఐటీలు చేసి అంతా చేసి బేసిక్ క్వశ్చన్ అడగారా బిల్డర్లకు? బతుకులు పాడగా. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ముంబై లాంటి మెచ్యూర్ మార్కెటే కొట్టుముట్టాడుతుంది. వాడే ఒప్పుకుంటున్నాడు 1,50,000 ఖాళీని ఎవడు తీసుకుంటారు ముంబైలో ఖాళీ పెట్టుకొని ఏం చేస్తారా? వాడికి ఇంకా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పటికైనా తెలుసుకోండి హైదరాబాద్ మార్కెట్ ఎంత క్రైసిస్లో ఉంది. నేను చెప్తలేను, ఇప్పుడు మీరు కొట్టి చూసుకోండి. చైనా ఇది మొత్తం బర్బాద్ అయిపోయింది. చైనా అయితే మరీ ఘోరం. 60 లక్షలు పెడితే 20 లక్షలు అయిపోతే వాడు ఎక్కడ పోవాలి? వాడు ఫ్లాట్ ఇచ్చేసి కూడా ఇంకో 10 ఏళ్ళు కడతాడట ఈఎంఐ. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ ఉంది. కట్టాల్సిందే వాడు. అంటే 10 ఏళ్ళు ఉత్త పుణ్యానికి ఫ్లాట్ పోయింది, గవర్నమెంట్ పాలైపోయింది, బ్యాంక్ పాలైపోయింది. 10 ఏళ్ళు దానికి కిస్తీ కట్టాలంట వాడు. రేపు ఇదే పరిస్థితి హైదరాబాద్ వస్తుంది. నా శాపం అనుకోండి, నా వాక్ అనుకోండి, అన్నీ నిజమైతే హైదరాబాద్ పరిస్థితి చైనా లాగా కాకపోతే నా ఛానల్ పేరు మార్చుకుంటా. ఎందుకంటే నేను గుండు కొట్టించుకునే ఛాన్స్ లేదు కనుక నా ఛానల్ పేరే మార్చేస్తా. చైనా లాంటి సిచ్యువేషన్ రావాలని కోరుకుంటారు. నన్ను ఫేక్ అంటారా మీరు? కొడకల్లారా, కష్టపడి సంపాదిస్తే, జీవితం సంపాదిస్తే దాన్ని నాకేసి మీరు చిల్లర క్వాలిటీ ఇచ్చి, క్వాలిటీ లైఫ్ అని చెప్పి, లగ్జరీ లైఫ్ అని చెప్పి
స్టూడియో ఫ్లాట్స్ చూపించి అమాయకులకు ఆ ఫ్లాట్స్ 80 లక్షలు, 1.5 2 కోట్లకు అంటిస్తారా? ఇంకా మీ పప్పులు ఉడకవు. ముంబై సిచ్యువేషన్ని చూసుకొని మనం రెడీ అయిపోవాలి. రేపు ముంబై కన్నా దారుణమైన స్థితిలో హైదరాబాద్లో ఖచ్చితంగా జరుగుతాయని అందరికీ తెలియజేసుకుంటారు. ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని ప్రాక్టికల్ రియాలిటీని యాక్సెప్ట్ చేసుకొని లైఫ్ లీడ్ చేస్తే కొద్దిగా కొట్టుమిట్టాడకుండా అట్టట్లా బతికేస్తారు. లేదు అరగంటగా నేను లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నా అనుకుంటే రేపు స్విమ్మింగ్ పూల్లో ఒక్క చుక్క కనిపించిందంటే కాల్చి వాత పెడుతుంది గవర్నమెంటే అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.